ఉన్నప్పుడు వృద్ధాప్య దశలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు, వీటన్నిటి విషయమై మనము ఆలోచన కలిగి ఉన్నాం. గత వారము ఈ వారము రెండింటిని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే పరిచయం చూసుకున్నాము. తర్వాత ఉదయకాలమందు బాల్య దశలో నీవు ఉన్నప్పుడు దేవుడు బాల్య దశలో ఉన్నప్పుడు ఏం కోరుకుంటున్నాడు, తర్వాత ఈ యవన దశలో ఉన్నటువంటి యవనస్తుల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని. యవన కాలములో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన కాలము అనేది జీవితానికంతటికి కూడా ఇట్స్ ఎ సెంటర్ పాయింట్, ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ అండ్ ఎ సెంటర్ పాయింట్ టు ఎవ్రీ యూత్. ప్రతి ఒక్క యవనస్తునికి యవనము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కాలము. ఈ యవన కాలంలో నీవు ఎంతగా నీ జీవితాన్ని మలుచుకుంటావో, ఎంత కష్టపడతావో, ఎంత శ్రమ పడతావో అంతగా తర్వాత నీ జీవితము సుఖమయంగా ఉంటుంది. మరి యవన కాలములో ఉన్నటువంటి నీవు నీ బలాన్ని, నీ యొక్క ఘనతను, నీ ఐశ్వర్యాన్ని చూసుకొని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో, ప్రవర్తించు నాయన. కానీ ఒకరోజు అన్నిటినీ కూడా దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ యూ షుడ్ గివ్ ఆన్సర్ టు జీసస్. యు ఆర్ ఆన్సరబుల్. నీవు ఉత్తరము చెప్పవలసినటువంటి వాడవై ఉన్నావు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా? దేవుని మాట వినవా? సరే, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు. వన్ డే ఈస్ గోయింగ్ టు కమ్, దట్ ఈస్ ద జడ్జిమెంట్ డే. అదే తీర్పు దినము, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించు. ఇక స్కూల్లో మేమైతే టీచర్లుగా పిల్లల్ని కట్టింగ్ దగ్గర నుండి వాళ్ళు వేసుకొని వచ్చే డ్రెస్ దగ్గర నుండి వాళ్ళ గోర్లు అన్ని కూడా పరిశీలిస్తాం. కటింగ్ సరిగ్గా లేకపోయినా, స్నానం చేసి రాకపోయినా, గోర్లు పెరిగి కదా ఉన్నా, డ్రెస్ సరిగ్గా లేకపోయినా, వీటన్నిటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక్కడ కూడా కొందరిని చూస్తున్నాను, కొందరు కటింగ్లు చూస్తున్నాను. ఏం పేరు నీ పేరు? వసంత్ కుమార్. ఇంకోసారి నీ కటింగ్ అలా ఉండకూడదు. అలా ఉండేటట్టయితే ప్రార్థనకు రాదు. ఇట్స్ ఎ స్ట్రైట్ ఆర్డర్ ఫ్రమ్ యువర్ ప్రీచర్. మా స్కూల్కి అయితే అలా కటింగ్ ఉంటే నేను రానివ్వను. స్కూల్ పిల్లల్ని నేను రానివ్వను. అవసరమైతే వచ్చి కనుక్కోండి. మాదిరి ఉండాలి. యవన కాలంలో నీ జీవితం ఎలాగైతే ఉంటుందో తర్వాత నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎలా వంశీ, ఆ ముందర జుట్టు నెక్స్ట్ వచ్చే లోపల కట్ అయి ఉండాలి. అర్థమవుతుందా? మీకంటే ఎక్కువ డబ్బులు, మీకంటే ఎక్కువ ధర్మం నా దగ్గర ఉంది, మా డాడీ దగ్గర కూడా ఉన్నాయి. మరి ఆయనను కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు యవన కాలం నుండి చూసింటారు. మరి ఆయన ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను? హుసేన్, కెన్ యూ ఫైండ్ ఎనీ స్టైల్ ఇన్ మీ? కదా, నేను కట్టింగ్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చెప్పే మాట అన్నా, ఏ స్టైలు ఉండకూడదు సార్. మీకు ఇలా మీకున్న వెంట్రుకలు కాస్త వెంట్రుకలకు ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఇలా చేస్తే బాగుంటుంది సార్, అలా చేస్తే బాగుంటుంది సార్ అంటే నేను ఒకటే మాట్లాడతాను, సార్ అన్న దయచేసి ఏ స్టైలు వద్దు. ఏ మనిషి ఈసారి వచ్చే లోపల ఏ స్టైలు కనిపించకూడదు. మన జీవితంలో దేవుడు కనిపించాలి, దేవుని వాక్యము కనిపించాలి. గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలపు ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మన జీవితాల్లోకి రాకూడదు. గుర్తుంచుకోండి. అవన్నీ గుర్తుంచుకొని మాదిరికరంగా చర్చికి వస్తున్నామంటే, దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఇంత చక్కగా ముచ్చటగా ఎందుకున్నారు అంటే వీళ్ళు ప్రార్థనకు వెళ్తారు. ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ముచ్చటగా ఉంటారు. ఒక పద్ధతి వీళ్ళలో ఉంటుంది కదా. వన్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ దే విల్ మెయింటైన్. వాళ్ళు ఒక క్రమశిక్షణను అనుసరిస్తారు అనేది మన జీవితాల్లో ఉండాలి. గుర్తుంచుకోండి.
రైట్ గా బాల్య దశను చూసాము, యవన దశను చూసాము. ఇంకా యవన దశను గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనే విషయాన్ని గమనించండి. ఇక పెద్ద వయసు వారిని గురించి మనం ఇప్పుడు చదువుకుందాము. పేతురు రాసినటువంటి యోబు గ్రంథం, మొట్టమొదటిగా యోబు గ్రంథము 31వ అధ్యాయంలోకి మనం ముందుకు సాగిపోదాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు చదువుకుందాము. 17 నుండి 22 వచనాలు చదువుకుందాము. 17 నుండి 21 వచనాలు దయచేసి చదవండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు. నేను మొదటిగా భోజనము చేసినాను, ఎవరైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగలను, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగలను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెపచ్చుల చేత వేడిని పొందకపోయిన ఎడలను, ఇంకములో సహాయం దొరకలను పొందిన తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని భూతి నుండి కొలుగాక, ఇక్కడ వరకు. తర్వాత మళ్ళీ చూద్దాము. పెద్ద వాడైనటువంటి యోబు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అతను మధ్య వయస్సు నుండి వృద్ధాప్య వయస్సు కలిగినటువంటి వ్యక్తి. మధ్య వయస్సు నుండి వృద్ధాప్య వయస్సు కలిగినటువంటి యోబు భక్తుడు ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననివ్వక నేను ఉండను. నీకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత, నీకంటూ పెద్దరికము వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైనా తల్లిదండ్రులు లేని వారు నీకు కనిపిస్తే నీ అన్నములో వారికి కొంచెము ఇవ్వాలి. ఆ తర్వాత నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవరైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను. ఎవడైనా వస్త్రహీనుడై నా ఎదుట కనబడితే, నాకెన్నో గొర్రెలున్నాయి, ఆ గొర్రెల ద్వారా వచ్చేటువంటి ఉన్ని, ఊల్ అంటారు. ఊల్ అనేది వస్తుంది. వాటి ద్వారా కొన్ని రకాలైనటువంటి వస్త్రాలను మనం తయారు చేసుకోవచ్చు. ఎవడైనా వస్త్రము లేక బాధపడుతున్న ఎడల, నా గొర్రె బొచ్చు చేత వాడు తృప్తి పొందకపోయిన ఎడల, నా యొక్క బ్రతుకంతా కూడా వ్యర్థమే అన్నాడు. అంటే పెద్దరికం వచ్చిన తర్వాత సంఘానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి వాడుగా, సహాయపడేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఆ తర్వాత 20వ వచనము, గుమ్మములో సహాయము దొరుకును అనుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల. నీకంటూ ఒక పెద్ద వయస్సు వచ్చిన తర్వాత, నీకంటూ పెద్దరికం వచ్చిన తర్వాత నీ గుమ్మములో ఏం దొరకాలట? తండ్రి లేని వారికి ఏం దొరకాలి? న్యాయము దొరకాలి. ఫలాని పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన గుమ్మం తొక్కితే ఖచ్చితంగా మనకేం దొరుకుతుంది? న్యాయము దొరుకుతుంది, మనకు న్యాయం కలుగుతుంది అని సమాజంలో నీవు పేరు పొందాలి. అందుకే అన్నాడు, ఇక్కడ అన్నాడు, గుమ్మములో సహాయము దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల. పెద్దరికం ఉంది అని, నీవు పెద్దవాడవు అని, వృద్ధాప్యంలో ఉన్నవాడవని నీ గుమ్మం యొద్దకు వస్తే కాస్తైనా న్యాయం దొరుకుతుంది అని ఎవరైనా వస్తే వారికి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? న్యాయము చేయాలి. ఆ తర్వాత ఒకవేళ నువ్వు అలా చేయకపోతే 21వ వచనము, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగును గాక. ఒక పెద్దరికం వచ్చిన తర్వాత ఇలా నువ్వు చేయలేకపోతే ఏంటట? నీ భుజము విరిగిపోయిన దాంతో సమానం. నీ భుజము నీ గూడు నుండి పక్కకు జారిపోయినట్టుగానే అని దేవుడు అంటున్నాడు. తర్వాత 22వ వచనము, నేను అలాగూ చేయలేదు.
నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. సంఘంలో కానీ సమాజంలో కానీ పెద్ద వయస్సు వచ్చినటువంటి పెద్దరికం కలిగినటువంటి ప్రతి వారు కూడా వారి యొక్క ఏ భావం ఉండాలట? తండ్రి భావము. ప్రతి ఒక్కరు కూడా వారిని ఎలా చూడాలట? తండ్రి భావముతో చూడాలట. మరోసారి చదువుతున్నాం చూడమ్మా 22. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. సమాజంలో ఎవరికైతే దిక్కు లేదో, ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వారు ఉన్నారో వారికి అందరికీ పెద్దవాడమైనటువంటి నీవు నీ పెద్దరికము ఏమవ్వాలట? తండ్రి భావము నీలో కనిపించాలి, తండ్రి తనము నీలో కనిపించాలి. దిక్కులేని వాడైనా, పరదేశీ అయినా, ఇంకా ఎవరైనా సరే నిన్ను చూడగానే రైతడు తండ్రి లాంటి వాడు అని నీవు అనిపించుకోవాలి. అంతేగాని మనస్సు లేని కఠినాత్ముడు అని అనిపించుకొనకూడదు. సమాజంలో నీవు ఇలా ఉండాలి. సంఘంలో కానీ సమాజంలో కానీ పెద్ద అయినటువంటి వారు ఇలా ఉండాలి. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాము. మరి సంఘములో ఎలా ఉండాలి, సంఘములో పెద్దలు ఎలా ఉండాలి చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను. తోటి పెద్దను, ఇక్కడ పేతురు అంటున్నాడు, అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని తాయుడి. సంఘములో ఎవరైతే పెద్దలున్నారో వారందరూ కూడా ఎలా ఉండాలట తెలుసా? బలిమి చేత కాక, నీకున్నటువంటి బలగం చేత కాక నువ్వు ప్రవర్తించొద్దు. మరి ఎలాగట? ఇష్టపూర్వకముగా. సమాజానికి నువ్వు ఎలా ఉపయోగపడాలట? ఇష్టపూర్వకముగా నువ్వు ఉపయోగపడాలి. నీ బలాన్ని బట్టి, నీ బలగాన్ని బట్టి కాదు. తర్వాత దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో ఉండాలి. సంఘానికి సేవ చేయడానికి ఎలా ఉండాలట? సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఆ సిద్ధ మనస్సులో ఏముండకూడదట? దుర్లాభాపేక్ష. అంటే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా కాస్త మిగిలించుకోవచ్చు అనే ఉద్దేశం కలిగి ఉండకూడదు. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేస్తూ ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తూ ఉండాలి? పై విచారణ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, యవనస్తురాండ్రు సంఘములో ఎలా ప్రవర్తిస్తున్నారు, యవన బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారు, మధ్య వయసులో ఉన్నటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ప్రార్థనకు వస్తున్నారా లేదా, ఈ వారం వచ్చారా లేదా, ఆ వారం వచ్చారా లేదా, పలాని కార్యక్రమానికి హాజరవుతున్నారా లేదా, దేవుని సంఘానికి సహకారులుగా ఉంటున్నారా లేదా అని దేవుని సేవకునికి సహకరిస్తూ ఏం చేస్తున్నారట? పై విచారణ చేసేటువంటి వారుగా ఉండాలి పెద్దలు. ఓకేనా? తర్వాత 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. You will have a great gift which is from Jesus Christ. మీరు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, the great shepherd is going to come. ప్రధాన కాపరి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సంఘమును సేవకుడు చూసుకుంటాడులే అనుకోకుండా పెద్దలుగా ఉన్నటువంటి వారు పై విచారణ చేస్తూ ఉండాలి. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను మందలించేటువంటి వారుగా ఉండాలి.
స్వార్థికునితో పాటు సహభాగంగా సహకారులుగా మీరు ఉండాలి. తర్వాత ముందుకు సాగిపోదాం, సమయం లేదు. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాము. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రతి చోట పెద్దలైనటువంటి వారు, పురుషులైనటువంటి వారు ప్రతి చోట ఏమై ఉండాలట? పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయగల వారై ఉండాలి. కోపము సంశయము ఉండకూడదు. కోపము సంశయము ఉండకూడదు. సంఘము మీద కోపము కానీ, సంఘం విషయంలో సంశయము కానీ. సంశయము అంటే ఏంటి? నాకేమి ఇవ్వట్లేదు, నాకేం బాధ్యతలు ఇవ్వట్లేదు, నాకేం అది ఇవ్వట్లేదు, నాకు ఇది ఇవ్వట్లేదు కాకుండా నీ బాధ్యత ఏంటో నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవారై ఉండగలగాలి. పెద్దలు పరిశుద్ధులై ఉండాలి, పవిత్రులై ఉండాలి, ప్రార్థన చేయగలిగిన శక్తి గలవారై ఉండాలి, ప్రజలను ఆశీర్వదించగలిగేవారుగా ఉండాలి. ఆ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉండేటువంటి విషయాన్ని రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 8, 9 వచనములు. బోధించువాడైతే బోధించుటలోను, తర్వాత హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. సంఘములో ఉన్నటువంటి పెద్దలందరి బాధ్యతలు, స్వార్థికునితో పాటు సంఘములో ఉన్నటువంటి పెద్దవారి బాధ్యత ఏంటి అంటే హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో. సంఘములో ఉన్న పెద్దలకు దేవుడి అధికారం ఇచ్చాడట, హెచ్చరించే అధికారాన్ని ఇచ్చాడట. ఇది సంఘములో ఉన్న ప్రతి తల్లిదండ్రి ఒప్పుకోవాలి. ఎవరైనా పెద్దలు క్రమశిక్షణ చర్యలో భాగంగా మీ పిల్లలను ఏదైనా ఒక మాట అన్నప్పుడు, సరే నాయనా పెద్దలు చెప్పిన మాట మన మంచికే అని చెప్పగలగాలి. కానీ వాడిని వెంట పెట్టుకుని ఎలా కొడతాడు, ఎలా తిడతాడు, రా అని దయచేసి ఎప్పుడు కూడా ఇంటి మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు కదా. కాబట్టి పెద్దలకు దేవుడు హెచ్చరించేటువంటి బాధ్యతను ఇచ్చాడు. మీ పిల్లల్ని ఎవరైనా క్రమశిక్షణలో భాగంగా హెచ్చరించినప్పుడు మన బిడ్డలకు మనం చెప్పుకోగలగాలి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కొరకే అనుకోవాలని ఆయన దాన్ని మనం ప్రేమగా స్వీకరించాలని చెప్పుకోగలగాలి. ఆ తర్వాత పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను. పంచిపెట్టాలి, అవసరమైతే కాస్త సంఘానికి ఏదైనా అవసరం వస్తే ఆ అవసరం తీర్చేవారుగా ఉండాలి. తర్వాత పై విచారణ చేయువారుగా కూడా ఉండాలి. ఈ పై విచారణ చేసుకున్నప్పుడు మనోడు 10 తప్పులు చేసినా ఒకే తప్పు చేశాడు, అవతల వాడు ఒక తప్పు చేసినా 10 తప్పులు చేశాడని చూపించకూడదు. జాగ్రత్త, పై విచారణ చేయవాడు జాగ్రత్త. తన మన పర భేదము లేకుండా సంఘమును పై విచారణ చేయాలి. తర్వాత కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను. నువ్వైతే ప్రేమ చూపిస్తున్నావు, ఇతరులు దాన్ని అర్థం చేసుకోవట్లేదు, అయినా పర్వాలేదు, సంతోషముతో సంఘంలో పనిని జరిగించు, నీకు బహుమానం ఇచ్చేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. తర్వాత ముందుకు సాగిపోదాము. ఆ తర్వాత తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. 5వ అధ్యాయం 1వ వచనము. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి
అతనిని హెచ్చరించుము. ఇందులో అన్ని మాటలు మనం తీసుకోవట్లేదు. పెద్ద వయసు వారిని మనం ఎలా భావించాలట? తండ్రిగా భావించాలి. మనము తండ్రిగా భావించాలి అంటే వారు ఎలా ప్రవర్తించాలి? తండ్రి వలె ప్రవర్తించాలి. సంఘములో ఉన్నటువంటి పెద్దలు సంఘానికంతటికి కూడా ఎలా ఉండాలి? తండ్రి వలె ఉండాలి. తండ్రి వలె ఉండాలి. తండ్రి కాకపోవచ్చు, కానీ తండ్రి వలె ప్రేమ చూయించేవాడిగా ఉండాలి. తండ్రి వలె జాలి చూయించేవాడిగా ఉండాలి. తండ్రి వలె కాస్తో కూస్తో సహాయం చేసేటువంటి వాడుగా, సహాయం చేయగలిగినటువంటి వాడుగా సంఘములో ఉన్నటువంటి పెద్దలు ఉండగలగాలి. రైట్గా స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళలో స్త్రీలు కూడా వస్తారు. మరి వాళ్ళు పురుషులు, స్త్రీలు ఒక 2 మాటలు చదువుకుని మనం ముగించుకుందాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములు. మొదటి 2 వచనములు చదువుకుందాము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. అంటే సేవకునికి ఈ మాట, హితబోధకు అనుకూలమైన సంగతులనే బోధించుము. తర్వాత ఎలాగనగా వృద్ధులు, ఎవరగా? వృద్ధులు మితానుభవము గలవారును. ఏముండాలి? మితానుభవము అంటే లోక సంబంధమైనటువంటి విషయంలో he should be strict, he should be ఏమంటామంటే దాన్ని అల్లరి చిల్లరిగా ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉండకూడదు? అల్లరి చిల్లరిగా ఉండకూడదు. ఎందుకంటే పెద్దలకు, పెద్దరికానికే ఒక గౌరవం ఉంది, వారి వయసుకే ఒక గౌరవం ఉంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎలా ఉండాలంటే దే షుడ్ బి లిమిటెడ్ ఇన్ ఆల్. ప్రతి విషయంలో దే షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద థింగ్స్. ప్రతి విషయం మీద కూడా వారికి ఏముండాలి? పట్టు అనేది ఉండాలి. ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్ళాలి, ఈ విషయంలో ఎంతవరకు మాట్లాడగలగాలి. మితానుభవము గలవారు. మిత భాష అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా ఆలోచిస్తాడు. అలాగే మితానుభవం గలవారుగా ఉండాలి. లోక సంబంధంగా ప్రతి విషయానికి పరిగెత్తకూడదు. హీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ఆల్ ద థింగ్స్. ఈ లోక సంబంధమైన విషయాల్లో పెద్దలకు కంట్రోల్ అనేది ఉండాలి. మితానుభవం గలవారును, తర్వాత మాన్యులను అంటే మంచి మనస్సు కలిగినటువంటి వారును, స్వస్థ బుద్ధి గలవారును. ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధి అంటే తన మన పరభేదము ఉండకూడదు. సంఘం విషయంలో, సమాజం విషయంలో తన మన పరభేదము ఉండకూడదు. ఒకవేళ మన దేశ స్వాతంత్రం విషయంలో గనక మన పెద్దలు అలాగా ప్రవర్తించి ఉంటే ఈ దేశం కోసం మేమెందుకు ప్రాణాలు ఇవ్వాలి అని అల్లూరి సీతారామరాజు అనుకుని ఉంటే, భగత్ సింగ్ అనుకుని ఉంటే, సుభాష్ చంద్రబోస్ అనుకుని ఉంటే మనం ఈనాడు ఈ స్వేచ్ఛ అనుభవించేటువంటి వారము కాదు. స్వస్థ బుద్ధి గల వారు, బ్రాడ్ మైండ్, దే షుడ్ హ్యావ్ ఎ బ్రాడ్ మైండ్. నా కుటుంబానికి ఏం మేలు అనుకోకూడదు, సంఘానికి మేలు కలిగేలా నువ్వు చేయాలి, సమాజానికి మేలు కలిగేలా నువ్వు చేయాలి. నీ కుటుంబానికి మేలు కలగకపోవచ్చు, నీకు మేలు కలగకపోవచ్చు, కానీ యూ షుడ్ థింక్ బ్రాడ్లీ. చాలా విశాలమైనటువంటి దృక్పథం నువ్వు కలిగి ఉండాలి. పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తున్నానేమో. విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండవలేదు. విశ్వాస, సహన, ప్రేమల యందు ఎలా ఉండాలి? విశ్వాస విషయంలో లోపం ఉండకూడదు. ప్రేమ చూపించే విషయంలో కూడా పెద్దల యొద్ద ఎలాంటి లోపము ఉండకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు స్త్రీలు, ఎందుకంటే పెద్దలలో స్త్రీలు కూడా వస్తారు కాబట్టి వారిది చదువుకుందాం. ఇదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 3 నుంచి 5 వచనాలు, 3 నుండి 5 వచనాలు ఈ స్త్రీల విషయంలో. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను ఎలా ఉండకూడదట? కొండ కత్తెలు అంటే
అక్కడి మాటలు. ఇక్కడ వదిన తెలుసా, ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా, ఆ ఇంట్లో ఏం జరిగిందో వారి సంసారం పాపం, అది వాళ్ళకి తెలుసు కదా. ఎందుకంటే ఒకరి గుట్టు మనం ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు. డాడీ మాట అనేవాడు, సంసారము గుట్టు, వ్యాధి రట్టు చేసుకోవాలి. సంసారాన్ని గుట్టుగా ఉంచుకోవాలి, వ్యాధిని ఏం చేసుకోవాలి, రట్టు చేసుకోవాలి. 10 మందికి చెప్పుకోవాలి వ్యాధిని. సంసారాన్ని మాత్రము గుట్టుగా ఉంచుకోవాలి. వారు సంసారాన్ని గుట్టుగా ఉంచుకుంటే నువ్వు వెళ్ళి కొండ కత్తెలుగా, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలుగా ఉండకూడదు. ఆ తర్వాత మిగుల మద్యపానాసక్తులై ఉండక, ఏముండకూడదట స్త్రీలకు, నో ఆల్కహాల్. ఏంటి? నో ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ఎప్పుడు కూడా సేవించకూడదు. తర్వాత ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. ప్రవర్తన యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. స్వామి, భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు యవనస్తులను కఠినంగా అంటున్నారు, చక్కగా ఉండాలి. మీ వేషధారణ, మీ యాస, భాష కదా, ఇదంతా కూడా ఎంత చక్కగా ఉంటే అంత గౌరవం నీకు ఉంటుంది. ఎంత అల్లరి చిల్లరగా నువ్వు చూడడానికి కనిపిస్తే నీకు అంతటి గౌరవం సమాజంలో ఉండదు. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వీఆర్ ఫాలోయింగ్ ఏ ట్రెండ్, మేము ట్రెండ్ను ఫాలో అవుతున్నామని అనుకుంటున్నాం. కానీ బిహైండ్ యువర్ ట్రెండ్ దేర్ ఈజ్ ఏ బెండ్. నువ్వు బెండ్ అయిపోతున్నావు, గుర్తుపెట్టుకోండి. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ ట్రెండ్, యు ఆర్ బికమింగ్ బెండ్. సమాజంలో నీవు బలహీనుడు అయిపోతున్నావు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? కాబట్టి వృద్ధ స్త్రీలు కొండ కట్టెలుగా ఉండకూడదు, మద్యపానాసక్తులుగా వారు ఉండకూడదు, ప్రవర్తన యందు భయభక్తులు గల వారే ఉండాలి, దేవుడి వాక్యము దూషింపబడకున్నట్లు. ఈ తర్వాత యవన స్త్రీల గురించి అంటున్నాడు, మీ భర్తలకు మీరు లోబడి ఉండాలి అన్నాడు. ఇలా బాల్య దశను గూర్చి, యవన దశను గూర్చి, వృద్ధాప్య దశను గూర్చి దేవుడు ఇవన్నీ మన నుండి ఆశిస్తున్నాడు. సమస్త మానవాళి నుండి దేవుడు వీటన్నిటినీ ఆశిస్తున్నాడు. బాల్య దశలో నువ్వు ఇలా ఉండాలి, యవన దశలో నువ్వు ఉండాలి, మధ్య దశ, వృద్ధాప్య దశలో నీవు ఇలా ఉండాలి. అప్పుడు పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుస్తున్నట్లు భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేరుతూ ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకున్నాము. నీవు బాల్య దశలో ఉన్నావా, యవన దశలో ఉన్నావా, వృద్ధాప్య దశలో ఉన్నావా? గుర్తుంచుకొని సమాజానికి, సంఘానికి శ్రేయస్సు కలిగేలాగా, ఉపయోగపడేలాగా ఉండాలి. యవనస్తులకు మాత్రం ఐఎమ్ స్ట్రిక్ట్లీ వార్నింగ్ యూ, బీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద సొసైటీ. ఈ సొసైటీలో నువ్వు ఎలా ఉండాలి? ఒక ఉదాహరణగా నువ్వు ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ గా నువ్వు ఉండాలి. ఫలానా యవనస్తుడు ఇలా ఉంటాడు, ఫలాని వ్యక్తి ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని నిన్ను గురించి ఒక మంచి మాట చెప్పుకునేలాగా ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుని వాక్యాన్ని అనుసరించి మన ప్రవర్తనను మనం కట్టుకోవాలి. ఆ విషయాల్లో మనం అందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సోదరులు.